ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు. ఏం చేస్తుంటావు? నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. ఎట్లుందో మీ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుంది? మా ఎమ్మెల్యే అంటే హరీష్ రావు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో. అంటే ఇదివరకు ఉన్నంత ఏం పనులు లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నడుస్తున్నాయి. అది అయితే కరెక్ట్ వస్తున్నాయి. కట్టుకున్న వాళ్ళకి కూడా బిల్లు కూడా కరెక్టే పడుతుంది. కాకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రొసీడింగ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వకపోతే కష్టమవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ మేము ఇవ్వమని చెప్పారు రేవంత్ సార్. వాళ్ళు అప్పుల పాలైపోయారు అన్నట్టు, వాళ్ళు బాధపడతారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు మాత్రం కరెక్ట్ బిల్లులు వస్తుంది. వాళ్ళు కరెక్ట్ నాణ్యమైన ఇల్లు కట్టుకుంటారు. కొన్ని గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళ సొంత జాగాలలో కట్టుకుంటారు కదా, ఆనందంగా కట్టుకుంటారు. ఇదైతే బెస్ట్ స్కీము. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు అయితే వేస్ట్. అది ఎందుకంటే అది వాస్తుకు ఉండదు, ఓ పద్ధతి ఉండదు, నాణ్యంగా ఉండదు, ఏముండదు. ఇప్పుడు వీళ్ళు ఇష్టపూర్వకంగా వీళ్ళు ఇచ్చిన డబ్బుతోని వాళ్ళని కలుపుకొని కరెక్ట్గా కట్టుకుంటారు కాబట్టి సంతోషంగా కట్టుకుంటారు. సంతోషంగా కట్టుకుంటారు అన్నట్టు. అది చిన్నదైనా కానీ వాళ్ళ సొంత జాగాలలో కట్టుకుంటారు. అది కూడా నాణ్యంగా వాస్తుకు చూసుకొని కరెక్ట్ కట్టుకుంటారు అట్లా. హరీష్ రావు ఎట్లా పని చేస్తుంది మరి? ఇప్పుడు హరీష్ రావు దగ్గర ఏమి లేదు కదా, పెట్టుబడి ఫండ్స్ అతడు అప్పటి లెక్క లేదు. ఏం హరీష్ రావు పని కథమైందంట అంటే చెప్పలేము మేడం. ఎందుకంటే మళ్ళీ పొజిషన్ నా దగ్గర గవర్నమెంట్ పవర్స్ లేదు కాబట్టి నేను చేస్తూనే అంటారు. అంటే కాంగ్రెస్ వచ్చినాక కూడా ఇక్కడ సీసీ రోడ్లు ఇచ్చారు, కానీ మాకు టీఆర్ఎస్ ఇచ్చారని మాకు కూడా ప్రొసీడింగ్ వచ్చింది, మాకు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే సొంత జాగాలలో కట్టుకోమని తర్వాత ఇచ్చారు కానీ ఆ డబ్బులు వస్తలేవు, అదే ఇబ్బంది ఉంది. కేసీఆర్ అన్నప్పుడు బాగుందా రేవంత్ రెడ్డి వచ్చినాక? అంటే అంటే కేసీఆర్ అంటే అందరికి ఇష్టం కాబట్టి కేసీఆర్ ప్రేమ వేరే ఉంటుంది. రేవంత్ మీద సర్కార్ అంటే ఈ 5 సంవత్సరాలు కదా, ఆయన ఫస్ట్ నుంచి 10-20 ఏళ్ళ నుంచి అందరికి నాటక కేసీఆర్ అంటే అభిమానం ఉంటుంది. పని ఏమీ చేయకుండా చేసిండు కేసీఆర్. కాలువలు తెచ్చిండు కదా, మిషన్ భగీరథ మత్తుకునే కేసీఆర్ తెచ్చినది. రైతు బంధు అవన్నీ ఆయన తెచ్చినాయి కదా. రైతు బంధు తెచ్చే, పింఛన్లు, ఆసరా పింఛన్లు అని తెచ్చే ఇంకా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 2000 వస్తున్నాయి అంతే. అంటే కేసీఆర్ రేవంత్ గారు 4000 ఇస్తున్నారు కదా, ఇంకా ఇవ్వలేదు కదా, అదే చెప్తారు. మాకు 30 గుంటలు ఉంది, దానికి పడ్డాయి, రైతు బంధు పడ్డాయి. వచ్చినాయి, మాకు తక్కువ ఉన్నది కాబట్టి వచ్చినాయి. రుణమాఫీ ఎలక్షన్లు అప్పుడు అయితే మేడం, ఇప్పుడేమి కావాలి, ఓన్లీ రైతు బంధు వస్తాయి. వస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి. అంటే మంచిగానే ఉన్నాయి తినేవాళ్ళు. మేమైతే ఇప్పుడు పంట బియ్యం పంటది కాబట్టి ఏది వచ్చినా రేషన్ బియ్యమే తింటాం. ఇప్పుడు వ్యవసాయదారులు అయితే వాళ్ళు పండించుకుంటారు కాబట్టి దీనికి వాళ్ళకి తేడా తెలుస్తుంది. అట్లా మనకి ఏవి వచ్చినా గవర్నమెంట్ నుంచి వచ్చినాయి వండుకుంటాం. రాళ్ళు వస్తే ఇక మరి రాళ్ళు వచ్చినప్పుడు వస్తే ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్క మంత్ వస్తే ఒక్కొక్క నెలలో రావు. ఎవరు నేనా? నేను ఎవరు కొట్టేసిన అంటే ఏం చెప్పాలి మేడం, బహిరంగ చెప్పాలా? టీఆర్ఎస్కి వేసిన, కేంద్రంలో ఏమో బీజేపీకి వేసిన. టీఆర్ఎస్కి వేస్తాను ఇప్పుడు. మాకు టీఆర్ఎస్కి మేము ఓట్లు వేసినామని మా ప్రొసీడింగ్ ఇచ్చినా క్యాన్సిల్ చేసిండు కదా మేడం. మరి ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా సమానమే, ప్రజలు సమానమే, అందరికి ఇవ్వాలనే మా ప్రొసీడింగ్లు అప్పులు చేసుకుని ఇల్లు కట్టుకున్నాం కదా, మాకు ఇవ్వచ్చు కదా డబ్బులు. ఎన్నో కొన్ని 5 లక్షలు ఇవ్వకుండా 3 లక్షలని ఇవ్వచ్చు కదా. అందరికి మంచిగా వస్తుంది. నాకేం రాలే, ఏం రాలే. హరీష్ రావుని అడిగినాము, వస్తాయి, కోర్టులో కేసు వేసినాము, వస్తాయని చెప్పాడు. నేనే అడిగిన స్వయంగా, అడిగితే వస్తాయి కంపల్సరీ. మంచిగా మాట్లాడతాడు.